హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ అండి మన ఛానల్కి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నా బర్త్డేకి తీసిన వ్లాగ్ అనమాట. ఆ రోజు జూలై 29ని తీసిన వ్లాగ్ అనమాట. ఆ రోజు ఏమేమి పనులు చేశాను అనేది చూపించాను, చూసేయండి. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి లంచ్ బాక్సులు అవి పెట్టేసి కాలేజీకి స్కూల్కి అయితే పంపించేసానండి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇల్లు మొత్తం నీట్గా తుడుచుకొచ్చేస్తున్నాను అనమాట. ఇంకా బెడ్రూమ్లు 2 తుడుచుకొచ్చేసానండి. ఆయనైతే నైట్ డ్యూటీ చేసి వచ్చారు, ఇంక పడుకున్నారనేసి బెడ్రూమ్లో ఏం సూట్ చేయలేదు. ఇంకా హాలు కిచెన్ వరకు అయితే తుడిచేస్తుంది అనమాట. కెమెరా సెట్ చేసుకోవడానికి కూడా ట్రైపాడ్ ఒకటి లేదులేండి. ఇంకా అందుకనేసి ఇంకా కిచెన్లో అయితే అలా సెలపులో పెట్టేసి సూట్ చేసుకోవచ్చు కదా, అందుకని ఇంకా సూట్ చేశానమాట. ఇంక ఇవ్వండి ట్యాబ్లెట్లు వేసుకుని ఈయనైతే ఎలాగే పడేస్తారో, ఇంకా ఆ ట్యాబ్లెట్లు వేసినవి పట్టుకెళ్ళి డస్ట్బిన్లో వేయరండి. పిల్లలైనా అంతే, కాగితాలన్నీ చింపేసి అలా పడేస్తారన్నమాట. ఇంట్లో కూడా డస్ట్బిన్ పెట్టానండి, అందుకని కిచెన్లో అయినా సరే పడేయరు. ఇంకా అందువల్ల అంత చెత్త అయితే వచ్చింది. ముందు రోజు ఒకటి సండే కదండి, ఇంకా అందుకని అంత అయితే ఉంటుందిలేండి ఆ మాత్రం. మామూలు టైంలో అయితే ఇంత చెత్త అయితే రాదులేండి, నీట్గానే ఉంచుతారు మ్యాక్సిమం. ఇంకా తుడిచేసాను కదండి, మాప్ కూడా పెట్టుకొచ్చేసాను బెడ్రూమ్లో. ఇంకా కిచెన్ హాల్ అయితే పెడుతున్నాను. కొంచెం హాట్ వాటర్ వేసానండి. ఇప్పుడు టైఫాయిడ్లు, మలేరియా, డెంగ్యూలు, అలాగే డయేరియా ఇవన్నీ ఉన్నాయని విజయనగరంలో కూడా ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి, ఎందుకంటే డెటాల్ కూడా వేసి లైజాల్ వేసి మాప్ అయితే పెట్టేసేస్తున్నాను అనమాట. ఇంక ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత బయట అయితే ముగ్గులు కూడా పెట్టుకొచ్చేసానండి కడిగేసి చుట్టూని. ఇంకా ప్రశాంతంగా టీ అయితే తాగుతున్నాను. నాకు మార్నింగ్ టీ పడలేదంటే ఆ రోజంతా హెడేక్ మామూలుగా రాదండి, మైగ్రేన్ పెయిన్ వచ్చేస్తుంది. ఇంకా విపరీతంగా వస్తుంది అన్నమాట. టీ పడాల్సిందే. టీ తాగితేనే ఇంకా మైండ్ అనేది ఫ్రెష్గా, ఎటువంటి హెడేక్ లేకుండా ఉంటుందన్నమాట. అందుకని మ్యాక్సిమం మార్నింగ్ టీ తాగటానికే చూస్తాను. మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ తాగేనులేండి, పిల్లలు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఉన్నప్పుడే పెట్టుకుని తాగుతానమాట. ఇంకా టీ తాగేసిన తర్వాత అన్ని పనులు అయిపోయినాయి కదండి, ఇంకా స్నానం అయితే చేసి వచ్చేసాను. ఫ్రెష్ అప్ అయిపోయాను, తలస్నానం అయితే చేసాను. ఇంక బర్త్డే కదండి, ఫ్రెష్ అప్ అయిపోయి తలస్నానం అయితే చేసుకుని ఇంకా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా గిన్నెలు కూడా వాష్ చేస్తాను కదండి, అవి చూపిస్తున్నాను. ఇంకా కౌంటర్ టాప్ అంతా నీట్గా తుడిచేసి ఆ రోజు లంచ్లోకి వచ్చేసి ములంకాయ ఎగ్స్ కావాలి వండానండి. కౌంటర్ టాప్ అంతా నీట్గా తుడిచేసాను కదా, సింక్లో గిన్నెలు కూడా కడిగేసానండి. ఇంకా బయట కూడా కడుక్కొచ్చేసి ముగ్గులు అయితే పెట్టాను. ఇంక వీధి వైపు ఇదిగోండి నా ముగ్గులు ఎలా ఉన్నాయి, బాగున్నాయా? నా ముగ్గులు బాగుంటే ఒక లైక్ అయితే చేయండి. నాకు చిన్నప్పుడు మామయ్యలు అయితే కొంచెం చిన్నప్పటి నుంచే బర్త్డే చేయడం అలవాటండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్న చిన్న మామయ్య అయితే చేసేవాడు ప్రతి ఇయరు. అప్పుడు ఏంటంటే కేకులు అంత ఉండేవి కాదు కదా, సేమియా అందరికీ పంచేవాళ్ళమాట. సేమియా కాయించి బిస్కెట్లు, చాక్లెట్లు అయితే ఇప్పించేవాడు. అలాగే ప్రతి ఇయరు బర్త్డేకి పట్టీలు కూడా కొనేవారండి. నాకు అదే అలవాటు అయిపోయింది. ఇంకా ప్రతి ఇయర్ పట్టీలు కొనుక్కోవడం. ఇంక ఈ ఇయర్ ఏమీ కొనుక్కోలేదండి, కనీసం డ్రెస్ కూడా కొనుక్కోలేదు నేను. ఈ డ్రెస్ కూడా తీసుకున్నవి ఉన్నాయండి, కొత్త టాపులు ఉంటే ఇంకా లెగ్గిన్స్ అవన్నీ అవి వేసుకున్నాను అనమాట. ఇంకా 2 టాపులు ఉంటే వాటితోనే మేనేజ్ చేస్తాను. ఇయర్ కొంచెం హెల్త్ పరంగా కొంచెం బాగోక కొంచెం ఏం తీసుకోవాలనిపించలేదు, ఇంకా వెళ్ళలేదండి. ఇంక ఈ ఇయర్ రింగ్స్ అయితే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నెలలో తీసారండి, 3 ఇయర్స్ అవుతుంది. ఇంకా ఈ బ్లాక్ బిట్స్ సైన్ కూడా ఖజానాలో తీసుకున్నాను. అవి 2 ఖజానాలోనే స్కీమ్ కడుతుంటామండి, నెల నెల ఇంతని, దానివల్ల ఇంకా ఖజానాలో తీసుకున్నాను అనమాట బొట్లు అనేవి. ఇంక ఇలా రెడీ అయ్యాను. ఆ బ్యాంగిల్స్ కూడా అమ్మాయి పంపిందండి, సైడ్ బ్యాంగిల్స్ అవిని. ఇంకా డ్రెస్కి ఆ బ్యాంగిల్స్ మ్యాచ్ అయినాయి అనేసి అలా వేసేసుకున్నాను. ఇంకా ఎలా రెడీ అయ్యాను, మేకప్ ఏం వేయలేదండి, న్యాచురల్ లుక్కే. ఇంక ఇవ్వండి మీరు కూడా నా బర్త్డేకి
చిన్న ట్రీట్ లాగా ఈ స్వీట్స్ అయితే మీకు ఇస్తున్నాను, తీసేసుకోండి, తల ఒకటి తీసుకోండి. ఇంక ఇదిగోండి ఇలా రెడీ అయ్యాను ఫైనల్గా. నా లుక్ ఎలా ఉంది, బాగుందా, బాగా రెడీ అయ్యానా అని లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా చిన్న వీడియో క్లిప్ కింద అలా తీసి అలా ఉన్ననమాట. ఇంకా ఈవినింగు సడన్గా ఈయనైతే బయటకు వెళ్దామన్నారు. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఆ వీడియో మీరు చూడాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.